మధ్యవర్తిత్వం అనేది ఒక పక్షపాతం లేని నిపుణుడు సహకారంతో రెండు పక్షాల మధ్య వివాదాన్ని పరిష్కారం చేసుకునే పద్ధతి అని న్యాయమూర్తి మండల న్యాయసేన కమిటీ చైర్మన్ బి కనకలక్ష్మి అన్నారు. శృంగవరపుకోట పట్టణంలో న్యాయవాదులు పోలీస్ సిబ్బందితో కలిసి నేడు మధ్యవర్తిత్వం దేశం కోసం అనే అంశంపై న్యాయ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోర్టులో పెండింగ్ లో ఉన్న సివిల్ చెక్ బౌన్స్, కుటుంబం పరిష్కరించదగ్గ క్రిమినల్ కేసులను మధ్యవర్తిత్వం ద్వారా సమయం వృధా అవదని, కోర్టుల చుట్టూ తిరిగే అవసరం ఉండదని, తద్వారా అందరం అందంగా ఉండవచ్చు అని, అందరూ చిత్తశుద్ధితో ఉంటే మీకు మాకు మంచిదని ప్రజలందరూ తెలుసుకొని తెలిపారు. కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం దేశం కోసం మధ్యవర్తిత్వం The Honorable Apex Court directed us to conduct awareness programs with regard to the mediation and to clear off the pending cases through mediation. Mediation is nothing but ఒక మీడియేటర్ ఎవరైనా సరే ఈ కేసెస్ ఏమైనా పెండింగ్ కేసెస్ మీడియేషన్కి రిఫర్ అయితే త్రూ మీడియేటర్ ద్వారా త్వరగా కేసులు ఏదైనా న్యాయం జరగడానికి, త్వరగా కేసులు సెటిల్ అవ్వడానికి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి అని ఆనరబుల్ అపెక్స్ కోర్ట్ అందరికీ డైరెక్ట్ చేసింది. త్రూ సాల్సా అండ్ డిఎల్ఎస్ఏ వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్ చేశారు ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి. ద మెయిన్ రీజన్ ఏంటంటే పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక మీడియేటర్ని అపాయింట్ చేసి వాటిలన్నిటి కూడా త్వరగా సెటిల్మెంట్, దాంట్లోని బోత్ పార్టీస్కి న్యాయం జరిగే విధంగా ఒక తక్కువ ఖర్చుతోటి ఈ కేసులన్నీ రాజీ అయ్యే విధంగా అందరినీ అవేర్నెస్ చేయండి అని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చారు. దానివల్ల ఈ ప్రోగ్రామ్ అడ్వకేట్స్ మా బార్ అంతటితో కలిపి చేయడం జరిగింది. ఏం లేదు, ఏమైనా సరే మీకు ఏమైనా కేసెస్ ఉంటే, కక్షదారులకు ఏమైనా కేసెస్ ఉంటే మా దగ్గరికి అప్రోచ్ అయితే మేము ఒక మీడియేటర్ని అపాయింట్ చేసి మీ కేసులు రాజీకి పరిష్కారం అయ్యేటట్టు చూస్తాము. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అంటే రాజీ అవ్వడం వల్ల ప్రజలకి శ్రేయస్సు ఉంటుందని చరిత్రలోని ఇదే మొదటిసారిగా జ్యుడిషియల్ ఆఫీసర్ అన్నవారు రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలో పాల్గొనడం అన్నది బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇదే మొదటి అవకాశం అవుతుంది. కానీ దీని తాలూకా వెనకాతలు ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోర్టుకు వచ్చి మీ టైం వేస్ట్ చేసి చాలా మట్టుకు మీ డబ్బులు తర్వాత కాలాన్ని వృధా చేయకుండా మీలో పరిష్కారం చేసుకుని మధ్యత్వం జరపాలి అన్నదే దీని ప్రధాన లక్ష్యంగా తీసుకోవడం బట్టి జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా తాలూకా హోదాని అన్నిటిని పక్కన పెట్టి ప్రజల ముందుకు వచ్చి ఒక ర్యాలీగా పాల్గొని ప్రజలకి ఇది మీ ద్వారా, మీ పబ్లిక్ వల్ల, ప్రజల వల్ల అవేర్నెస్ తీసుకుని వచ్చి ప్రజల్లో కోర్టులో ప్రతి అంశాన్ని మనం సాగ తీసుకోవడం వద్దు, దీనిలో రాజీ పడదాం, మధ్యవర్తుల ద్వారా మధ్యవర్తులు చేసుకుని రాజీ పడాలి అన్నది ఉద్దేశంతో వారు వచ్చారు. దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఒక జ్యుడిషియల్ ఆఫీసరే ప్రజల ముందుకు వచ్చారని చెప్పారంటే దాని ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉన్నదని చూసి మీరు ప్రజల్లో ఇది పబ్లిసిటీ చేసి దీనికి పూర్తి సహకారం చేసి మంచి డిస్పోజల్ తీసుకొస్తారని కోరుతూ దీన్ని విరమిస్తున్నాం.